డార్లింగ్ ముందే చెప్తాను, ఈ న్యూస్ చూసినప్పటి నుంచి నాకు ఉన్న ఇరిటేషన్ ని ఫ్రస్ట్రేషన్ ని కలిపి చేసిన వీడియో ఇది. సో ఈ వీడియోలో కామెడీలు గిమిడీ లాంటివి ఏవి లేవు. సో ఒకవేళ మీరు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటే ఐ ఆమ్ రియల్లీ సారీ. ఏవి అనుకోకండి, ఈ వీడియో మీకు పెద్ద రాంగ్ నంబర్. ఓకే, అలాగే త్వరగా ఆ ప్రోమో ఏదో వేసేసి డిస్క్లైమర్ కూడా వేసేయి. ఈ నా కొడుకుని ఏకి పారద్దాం ఈ రోజు నా బట్ట. నాకు కూడా ఈ నా బట్టని మెట్ట కొట్టాలని ఉందిలాగానే ఉండు ప్రోమో వేస్తున్నా. ఈ బకెట్ బాడుకోకండి ఫ్యాన్స్ కి అండ్ ఈ నా కొండగాడిని సపోర్ట్ చేసే గొట్టం కాలని చెప్తున్నాను. ఈ వీడియో వల్ల కనుక మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఆ నా కొడుకు బకెట్ తో పాటు మీ బకెట్లు కూడా పగలగొట్టాలని అర్థం. అయినా పర్లేదు, మా అన్నలాగే మేము కూడా సిగ్గుసరాలు లేకుండా గోల గోల్ చేస్తాం అని అంటారని తెలుసు కాబట్టి ఈ డిస్క్లైమర్ వేస్తాను అనమాట. సో ఆ మీ దిక్కుమాలిన దిష్టికలు వేసుకొని బాగా చదువుకోండి. ఓకే, ఒకవేళ అది కూడా రాకపోతే పోయి బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో అదే బకెట్ ముందేసుకొని అడుగు తిను. అండ్ ఈ రొట్టగలలా కాకుండా బుర్రా బుద్ధి ఉండే మై డియర్ జాతి రత్నాలు ఈ నా కొడుకులు బకెట్లు ఏమో గానీ హెడ్సెట్ పెట్టుకోబోతే మాత్రం మీ ఇంట్లో వాళ్ళు మీ బకెట్ తినేస్తారు. సో హెడ్ సెట్ పెట్టుకొని రెడీ అయిపోండి మరి. ఓకే, మరి ఇంకెందుకు లేట్, సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్ అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ బట్టే బస్ భార్గవ్ గడ్ గురించి. కాదు భయ్యా, 4 రోజుల నుంచి చూస్తున్నాను సోషల్ మీడియా మొత్తం యాడ చూసినా సరే అది చంపేయాలి, కింద కోసేయాలి, అసలు ఇట్లాంటి వాళ్ళ వల్లే మగజాతి అనిముతాలందరికీ నల్ల మచ్చ, ఈడు చేసిన పనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పరువు అంతా రచ్చ రచ్చ, ఈడొక చీడ పురుగు, చిక్కిపోయిన పేడ పురుగు, అది ఒక పురుగు అని గ్యాప్ లేకుండా అందరూ గిల్ల 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 కొడేసుకుంటున్నారు భయ్యా. కరెక్టే, నేను ఒప్పుకుంటా. ఇట్లాంటి బోగినా కొడుకుని ఎగరేసి నరికేయడం కాదు, తిరగేసి తగలెట్టేయాలి, చెప్పుతో కొట్టాలి జతవ నా కొడుకు. కానీ మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్లాంటి చెత్త నా కొడుకులంతా రోగానికి వచ్చిన లక్షణాలు అంటోళ్ళు భయ్యా. అంటే ఈ జలుబు చేస్తే తలకాయ నొప్పి వస్తుంది చూడండి, అలా అనమాట. అసలు మెయిన్ ఈ రోగాన్ని నయం చేస్తే ఇట్లాంటి దరిద్ర నా కొడుకుల్ని చూడాల్సిన అవసరం రాదు. అసలే ఈ చిన్న నా కొడుకులు ఇంటి చేసిన రోగంతో కొట్లాడతా అంటే ఇదేంట్రా ఈడు ఇంకో రోగం అంటున్నాడు అని తిట్టుకోమాకండి. ఇది మనిషి కన్నా ముందు పుట్టిన రోగంలేండి. శాసించే శక్తి ఒక్కటే అని అందరిలోనూ ఉంటది, అందరినీ అన్ని సర్వనాశనం అయిపోతాయి. కొంపల్లో పేరెంట్స్ కి మా పిల్లడికి మార్కులు బాగా వస్తే చాలు, మా బోకు బంధువుల దగ్గర మేము సంకల వాసిపోయేదా కొట్టేసుకోవచ్చు అని. దానికోసం వాళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల ఆ పిల్ల నిబ్బానిబ్బిల పుర్రె పుచ్చకాయలా పేలిపోయినా పర్లేదు. అండ్ ఈ పిల్ల నిబ్బానిబ్బిలకి రాత్రికి రాత్రి సెలబ్రేట్ అయిపోవాలని దానికోసం ఇదో ఇట్లాంటి రొట్ట నా కొడుకుల దగ్గర ఇలాంటి రోత వీడియోలు చేయడానికి కూడా రెడీ అయిపోతుంటారు మీ అమ్మ. అండ్ వీళ్ళ అమాయకత్వంతో ఆడుకునే ఈ పొరం పోక నా కొడుకులు చేసేవన్నీ చేసేసి నెక్స్ట్ లెవెల్ అన్నమాట అని అంటారు. మెట్ట పుట్ట వాళ్ళు లేక. అండ్ ఇకపోతే ఈ రోగాన్ని అసలు రానివ్వకుండా చేయాల్సిన మెయిన్ పర్సన్స్ అయిన చదువులు చెప్పే అయ్యోర్లు అదే అండి, సో కాల్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా. ఈ నా కొడుకులే వాళ్ళైతే ఈ అనే ఆస్తమాతో కొట్టుకుని చచ్చిపోతున్నారు. బోకు నా కొడుకులు ర్యాంకుల మీద, ఫీజుల మీద. జనాలు చచ్చిపోయినా పర్లేదు, మా ఫీజులు మాకు కట్టేయాలి, మా ర్యాంకులు మాకు వచ్చేయాలి. ఇదంతా అయిపోయాక మళ్ళీ మేము టీవీలో చేరి తోక దగ్గర కోతలాగా 1 1 1 2 2 2 3 3 3 అని గ్యాప్ లేకుండా అరవాలి కదా. రొట్ట నా కొడుకులు, రొట్ట నా కొడుకు. అరే పిల్లడు బాత్రూమ్ పోవాలరా అయ్యా అంటే స్టడీ ఎవరు అయిపోయినాక పో అంటారా జైలు నా కొడుకు. ఒరే నువ్వు పంపట్లేదన్న విషయం నాకు తెలుసురా, దానికి తెలియదు కదరా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ అమ్మ ఏదో సాటిస్ఫేషన్ ఇల్లు ఇలా ఎవరికి కావాల్సింది వాడు చూసుకుంటూ పోతే ఏది కరెక్టో ఏది తప్పో ఎవరు చెప్తారండి నిబ్బా నిబ్బెలకి. పతో వాళ్ళు వాళ్ళ నిబ్బాలో నిబ్బిలో ఎక్కిరించే వాళ్ళే గానీ వాళ్ళకి ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సొసైటీలో. వాళ్ళే పొరపాటు ఏదైనా తెలియక అడిగితే రా ఎద్దులా పెరిగావు, ఇది కూడా తెలుదా నీకు, అందుకే మిమ్మల్ని నిబ్బా నిబ్బిలు అనేది అని అందరి ముందు అవమానిస్తారు. అని ఇట్లాంటి రొట్ట మాట్లాడి ఇని వాడేదో 100 150 సంవత్సరాలు బాధలన్నీ పడిపోయిన వాళ్ళగా వాట్సాప్ లో లాయ్ 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 అనుకుంటూ ఎవడో సచ్చినట్టు యాటిట్యూడ్ స్టేటస్ లో లేకపోతే ఈ అర్థం పడతాను లేని బోకు రాకుడు స్టేటస్ లో పెడతారు. ఆడ అడిగినప్పుడు మంచిగా చెప్తే ఏం పోయి తినేది, నీ బుద్ధికి ఏమన్నా బొక్కడిపోద్దా, నీకు తెలిసా అన్ని పుట్టిన వెంటనే ఒప్పుకుంటా బా. ఆ ఏజ్ లో తిమురు బలుపు ఒక రేంజ్ లో ఉంటది హాఫ్ టికెట్ మెంటాలిటీ వాళ్ళకి. వదిలితేనండి కప్పలు పట్టుకొని కోటీశ్వరుని అయిపోతా, తుప్పల్లో తాటికాయలు పెంచేస్తా లాంటి తలతకి మాట్లాడి వాగుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదబ్బా, వాళ్ళ వయసు తప్పది అన్ని అని అనుకునే అమాయకత్వం అది. కప్పలు పట్టుకుంటే కప్పలు పట్టే నా కొడుకు అవుతావు కానీ కోటీశ్వరుడు ఎట్ అవుతావరా కోతి నా కొడుక అని మనమే మంచి మాటలు చెప్పి వాళ్ళకంటూ కొన్ని విలువలు నేర్పించాలి. అప్పుడే రేపటి బోకు నా కొడుకులు వచ్చి రాత్రి నిన్ను సెలబ్రిటీ చేసేస్తా అని పెట్టో, లేకపోతే నీ పర్సనల్ ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తా అని లుచ్చా లఫంగ్ మాటలు మాట్లాడి భయపెట్టాలని చూసినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినవంటే
అని తోలు తీసి డోలు కట్టేస్తారు. లేకపోతే ధైర్యంగా ఇంట్లో వాళ్ళకో పోలీసు వాళ్ళకో చెప్పి ఇట్లాంటి లోఫర్ నా కొడుకు ఇప్పుడు విమానమతో మొగలా చేస్తారు. అండ్ ఇంకో విషయం భయ్య, ఈ భార్గవ్ గాడి న్యూస్ విషయంలో చాలా దగ్గర చూస్తున్నాను. కొందరు మేకి నా కొడుకులు ఆ పిల్ల ఈ పిల్లేనా అని, ఆ అమ్మాయి తప్పు లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అబ్బా అని ఆ అమ్మాయిని తప్పుపడుతూ బోకు మాట్లాడుతూ అడ్డమైన కమెంట్లు పోస్టులన్నీ పెడుతున్నాడు సోషల్ మీడియాలో. ఈ నా కొడుకులు చెప్తున్నాను, అయ్యో 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 అమ్మ నా కొడకల్లారా, ఈ నా బట్టలు మళ్ళీ ఇంట్లోకి బాల్ కొట్టినట్టున్నారా. ఈసారి ఇలా నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. చూస్తా ఉంటాం. నేను వీడియో మధ్యలో ఉన్నాను రా, మెల్లగా మాట్లాడరా. చాలా అతలు పగిలిపోయి నేను ఏడుస్తా అంటే వీడియో కావాల్సి వచ్చింది. వీడికి వీడియో ఎలా అమ్మని అమ్మ రేకింగో వేసింది బాల్ కాదురా, ఏ నా కొడుకు బండరా వేసాడు రా ఇంటి మీదకి. ఏనా బండరా ఇంటి పైకి రా వేసిందే. భగవాను పిలవయ్యా మీ కింగ్ బయటికి. అన్నిటి గురించి ఎంత పొడుగులు మాట్లాడతారుగా. మా అన్నోళ్ళు నాకు అన్ని చెప్పారయ్యా. అసలు అబ్బాయిలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం మాట్లాడ్డా మీ కింగ్. అమ్మ ఈ చెత్త నా కొడుకు రాయేసిందే. వీడు మళ్ళీ ఆ హ్యాపీ వీస్ అయినట్టున్నాడు. ఏదో తాగుబోతు మాట్లాడాడు. ఎరా నాన్న మార్కులు తక్కువ వచ్చాయని మళ్ళీ పూజ చేశాడా? రోడ్ల మీదకి వచ్చి ఎగడతాను. పూజ అయింది. ఆహా మీ అన్నని మెట్తో కొట్టిందే ఆ పూజ కాదురా. నువ్వు ఇట్లాంటి బొక్కు పనులు చేసినప్పుడు మీ నాన్న నిన్ను రూమ్ లో వేసుకొని రోడ్డంతా వినపడేదాకా నీకు బెల్ట్ తో పూజ చేస్తాడే ఆ పూజ చేశాడా? తీసే ఈ కోపలో అందరూ ఐటమ్ నా కొడుకులే. నువ్వు ముందు సొల్లు ఆపి ఆ పెద్ద మనిషిని పిలవయ్యా బయటికి. ఇదరే కింగ్ ఏట్రా నువ్వు పెద్ద మనిషి అయ్యావంటగా ఆ నిబ్బగాడు విశేష చెప్పడానికి వచ్చారంట. పో సర్లే ఇప్పటిదాకా తోక తెగిన కొత్తలాగా అరిచావు గానీ ఇప్పుడు నీ బదులు వాడు వస్తున్నాడు. ఏటో చూడు పోయి. నేను వీడియో చూసుకునేటప్పుడే వస్తాయి రోగాలు అందరికి. చిచ్చి ఏట్రా పొద్దునని గోల. నీకు మా ఫ్యాన్స్ బాధ అంతా గోల్లాగానే ఉంటదిలే. మొన్న మా నవీనాన్ని అదెవరితో కాల్ చేసి అమ్మ నాబూతులు తిడితే అందరూ పల్లి గిలించుకొని మరి నవ్వారు కానీ ఒకరన్నా మా నవీనాన్ని గురించి ఆలోచించారా? అండ్ ఈ రోజు మా భార్గవ్ అన్న అయితే డైరెక్ట్ గా తీసుకుని జైల్లో పడేశారు. ఆయన ఏమైనా రేప్ చేశాడా? లేదే. అవును ఆ అమ్మాయి మైనరే. ఓకే ప్రెగ్నెంట్ అయ్యింది. ఓకే అయితే ఏంది ఇప్పుడు అంటే ఆ పిల్ల ఇష్టం లేకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది ఆ పిల్ల. మరి అలాంటప్పుడు ఆ పిల్ల మెజర్ అయ్యాక మా అన్న పెళ్లి చేసుకుంటాడు. మ్యాటర్ అయిపోయింది. అది వాళ్ళ పర్సనల్ విషయం. దానికేందో అందరూ గోలగోలు చేసేస్తా మా అన్నని జైల్లో పెట్టేస్తా ఊరికే న్యూసెన్స్ చేస్తున్నారు అంతా. అయినా ఇలా ఫేమస్ అయిన వాళ్ళతో కలిసి తిరగడం, గొడవలైనా వాళ్ళని ఇలా రోడ్డు మీదకి ఇచ్చి అవమానించడం ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అమ్మాయిలకి. నీకు ఇది కనిపించడం లేదా? మాట్లాడవయ్యా మాట్లాడు. కరెక్ట్ టైంలో దొరికాడు రైడ్. బాగే ముందు నా కొడుకుని ఇంట్లోకి లాక్కొచ్చే టెంకాయ చెట్టు కట్టారు. అబ్బా ఈ మాట కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాను నేను. రారా కొండిగా ఏటండి రామ్మా నీ చెప్తా రామ్మా. నీ అమ్మ గొలకరా ఎంత లేవు కొంపలోకి రాళ్ళు వేస్తావు. రాళ్ళు నా బట్ట నీ తోలు తీసిన తాటకే మొహం నువ్వు. ఏటండి కొడతారా ఇప్పుడు? అయ్యో లేదండి కట్టేసి కొడతాం. చూస్తావా? ఇదో మేము మంచిగా చెప్తున్నాను. నేను కనుక ఒక్క అరిపరిచానంటే మా నాన్న వస్తాడు. ఆ తర్వాత మీ అందరికి ఉంటది మా నాయన చేతిలో. అయ్యి బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. చెత్త నా కొడక. ఇదో నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా ఇను. నువ్వు అడిచినా నీ నోట్లో నుంచి చిన్న సౌండ్ వచ్చినా ఈ కత్తెరతో కత్తిరించి మా పిల్లలకి వేసి పాడదొప్తా. మళ్ళీ మీ నాయన వచ్చినా ఏమి పీకలేడు అవి తినేస్తాయి. ఏంది నాలుకరా నీ కుళ్ళిపోయిన బొర్రా నువ్వు. సంస్కారహీనులు. రే కింగో ఈ బొరతకు నా కొడుకుని కట్టేసా గానీ సౌండ్ లేకుండా సాగు కొడతా ఉండు. నేను లోపలికి వెళ్ళి అట్టకాడ కలుసుకుని వస్తా. తెర మీద మంచి స్టాంప్ వేసి పంపిద్దాం ఎదోకి ఇంకోసారి రాళ్ళు లేకుండా. ఎరా ఏం వాగుతున్నారు బయట? బోకు నా కొడక మైనర్ మేజర్ అయ్యాక పెళ్లి చేసుకోవాలా? మొన్న సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఈ అమ్మాయినా అని పోస్ట్ చేసింది కూడా నువ్వే కదరా? అంటే చెప్పు. అంటే ఏంద్రా అది పోక్సో యాక్ట్, అలా చేయకూడదు అని పోలీసులు చెప్పారు కదా. ఏటండి నన్ను ఒకనే కొడతారే? ఆ మీడియా వాళ్ళు మాత్రం ఈ ఏరియాలో ఉండే అమ్మాయి అని అడ్రస్ తో పాటు చెప్పొచ్చు. విశాఖ నగరంలోని కాలనీలో తల్లితో కలిసి ఉండే 16 ఏళ్ల మైనర్ అమ్మాయికి నేను ఈ అమ్మాయి ఏమో అని చిన్న గెస్ట్ చేస్తే తప్ప దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? రే అది బరి తెగించిన బర్రె. అది టీఆర్పీల కోసం వీళ్ళ కోసం సిగ్గు సరాలంటివన్నీ వాళ్ళు ఎప్పుడో వదిలేశారు. సరే నీ మాట ప్రకారం వాళ్ళని పోలీసులు పట్టుకునేసి రోడ్ల మీద బట్టలు ఇప్పి పరిగెత్తించి కుట్టినా కూడా మా బట్టలు ఇప్పేసిన పోలీసులు ఆ తర్వాత ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు మీరు అని స్పెషల్ ప్రోగ్రామ్ చేసుకుని తిరిగే రకాల వాళ్ళు. అలాగా నువ్వు కూడా పోయి బట్టలు ఇప్పి రోడ్ల మీద ఎగరతావా? నీకుండాలి బుద్ధి. అయినా నీకు కూడా అక్కో చెల్లో ఉంటే తెలిసేదిరా బాధ. నీకు నిబ్బి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ పిల్ల ఫోటో పెట్టి ఎవరన్నా పోస్ట్ పెడితే మర్యాదగా మాట్లాడు, మధ్యలో నా పిల్లాన్ని తీసుకురా మాకు.
పెళ్ళాం డైరెక్ట్ గా పెళ్ళావే పిల్ల నా కొడక. నేను ఇంకా లైనే కంప్లీట్ చేయలేదు. ఏ సంబంధము లేని నీకు మాత్రం అప్పుడే కోపాలు పుడుచుకుని వచ్చేయచ్చు. నువ్వు ఏదో గెస్టెస్ పెట్టాను అని పెట్టే పోస్టులు చూసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించావరా? కొంచెమైనా బోకు నా కొడక. సిగ్గుండారా ఇట్లాంటి పనులు చేయడానికి? ఏం చిల్లర కాదురా మీరు. అయినా ఇంకోటి ఏంటి అన్నావు నువ్వు? మైనర్ అయితే ఏంటి అన్నావు కదా? రే ఎర్రి నా కొడక, నీది కత్తిరించేస్తా అని వాడు అనేసరికి మీ నాన్న పక్కింట్లోనే ఉన్నా అరవగలిగే ఆప్షన్ నీకు ఉన్నా నువ్వు ఎందుకు అరవలేదు? ఎందుకంటే నువ్వు భయపడ్డావు కాబట్టి. అక్కడ ఆపిల్తో జరిగింది కూడా అదేరా. హౌలే నా కొడక, ఏదో చెల్లి అంటున్నాడు కదా, నన్ను కూడా ఫేమస్ చేస్తా అంటున్నాడు కదా అని ఆపిల్ ఏదో నమ్మి వస్తే అడ్డమైన ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తారా? బ్లాక్ మెయిల్ అసలు మీలాంటి చదవల్ని పొడిచి పడుతుందా కానీ బుద్ధి రాదురా మీకు. బోకు నా కొడకల్లారా, మీకు ఎట కాదు చెప్తాను పని. అయ్యో అయ్యో కింగ్ ఒక్క నిమిషం, నాకు ఆ బేవర్స్ గడికి ఏ సంబంధం లేదయ్యా, నన్ను వదిలేండి సార్, ఇంటి పోయి చదువుకుంటా, నాకు అన్ని అర్థమైపోయినాయి. అది పొడిచి పడుతుంది అనేసరికి సెట్ అయిపోయి చూసావా? అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి, మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. సరేలే కట్లిపేస్తాను ఇంటికి పోయి. ఆడు మా అన్న తాడిపేసి దున్న అని అడ్డమైన బోకు నా కొడుకు అందరినీ ఫాలో అవ్వకుండా ఏదైనా పని కూర్చో పని తెచ్చుకోపో. సరేలే కింగ్ బాయ్. భార్గవ్ గారు రోస్ట్ అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు అని తిట్టుకోమాకండి. ఈ నా కొడుకు జోకులు అడుకుని చేసిన రోత వీడియోలు రోస్ట్ చేయడం కన్నా ఈ పాయింట్స్ మీద మాట్లాడడం నాకు ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే చేశాను. అండ్ ఒకవేళ మీకు కనుక నేను సంబంధం లేకుండా మాట్లాడాను అండ్ లేకపోతే మీ టైం వేస్ట్ చేశానని మీకు అనిపించుంటే లేదులే, ఈసారి నిజంగానే క్షమించేయండి. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అండ్ మన ఛానల్ లో వస్తున్న ఆనవాయితీ ప్రకారం లాస్ట్ వీడియో నుంచి ఈ వీడియో వరకు మధ్యలో వచ్చిన టాప్ 3 కమెంట్స్ లో ఫస్ట్ ది తేజ ఉట్టి అంట. లవ్ యూ బ్రదర్, నాకు రోజులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి నీ వీడియోస్ చూస్తే అన్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటా. సో నాలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి ఖచ్చితంగా బ్రో. నిజంగా ఎంత కష్టపడి చేశాము అన్న విషయం ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడు ఐ ఫీల్ సో గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అబ్బా ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ ది ఈ కమెంట్ చూసి ఆనందపడాలో ఏడవాలో నాకు అర్థం అవ్వట్లేదు. చిచే ఏది భయ్యా, మరి ఇంత దారుణంగా ఉండకూడదు భయ్యా మీరు. ఆయనకి మూడోది కెల్విన్ పాల్ మడపతి అంట. మా కింగ్ ఒక వ్యసనం. నిజంగా భయ్యా చదివేటప్పుడు నాకు మన బండ్ల గణేష్ గారు కళ్ళ ముందు స్టేజ్ మీద కూర్చొని మాట్లాడడం అనిపించింది, అందుకే ఇది చదువుతున్నా నేను. నిజంగా ఎనీవేస్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్ అండ్ లవ్ యూ ఆల్. అండ్ చూద్దాం నెక్స్ట్ వీక్ ఏ కమెంట్స్ వస్తాయో అండ్ ఏ కమెంట్స్ నేను చదువుతాను. అండ్ ఇక లైక్స్ టార్గెట్ విషయానికి వస్తే లాస్ట్ వీడియో Q&A అవ్వడం వల్ల దానికి అంత రీచ్ ఉండదు అని నాకు తెలుసు కాబట్టి ఈ వీడియోకి మనం ఒక రౌండ్ ఫిగర్ లాగా ఒక 5000 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. అండ్ చూద్దాం మై డియర్ జాతిరత్నాలు ఈ టార్గెట్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఓకే, అండ్ కొత్తగా వచ్చిన బుజ్జిరత్నాలు కింద మీకోసం ఒక ఎర్ర బకెట్, దాని పక్కనే ఒక బుజ్జి గంటని పెట్టాను అనమాట. ఆ ఎర్ర బకెట్ పగలొట్టేసి దాని పక్కన ఉన్న గంట కొట్టేయండి. మీకు మన ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్లు గ్యాప్ లేకుండా వచ్చేస్తుంటాయి అనమాట. ఓకే, అండ్ ఇలా కాకుండా మనం పర్సనల్ గా మాడుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా ఐడి ఇచ్చున్నాను, అక్కడ ఫాలో అయిపోండి. మనం అక్కడ బిబ్బత్సంగా మాడేసుకుందాం. ఓకే, సో సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఏడు నా కొడుకు అప్పుడే వదిలేసావా? వాడి పిల్ల మీద మంచి స్టాంప్ వేద్దామని అట్టగాడిని ఎర్రగా కాల్చుకొచ్చారా? అమ్మని అమ్మ చాడిస్తాడని ఏదో ఊరికే భయపడతావు అనుకున్నా కదరా. ఏం వదిలే గానీ సర్లే, ఎలాగో రెడీ చేసావు కదా, సరే పద అదే అట్ల కాడతో మంచి ఆమ్లెట్ వేసుకుందాం పద. సర్లే పద ఏదో ఒకటి.